హలో అండి. ఈరోజు వీడియోలో ఒకే ఒక కప్పు రేషన్ బియ్యంతో అద్దిరిపోయేలాగా తేనె పట్టయితే చేసేసుకుందామా. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే వేరే లెవెల్. నేనైతే కప్పు లెక్కనైతే తీసుకున్నానండి. ఒక కప్పు రేషన్ బియ్యం, పచ్చి బియ్యం అండి. 2-3 సార్లు వాష్ చేసి వాటర్ పోసి 3 గంటలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఊరిన దాన్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఒక 3 స్పూన్లు ఇంట్లో వండిన అన్నం అయితే వేసేసుకునేసి కొద్దిగా జీలకర్ర, సాల్ట్, 2 యాలక్కాయలు వేస్తున్నాను. యాలకుల పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు అండి. కొద్దిగా వాటర్ పోస్తూ మనము దోశ పిండిని ఏ విధంగా రుబ్బుకుంటామో ఆ విధంగా బాగా మెత్తగా అయితే రుబ్బేసుకునేసి ఒక బౌల్లోకి అయితే దీన్ని పోసేసుకుందాము. ఇలానే పక్కనైతే పెట్టేసుకుందాము. స్టవ్ మీద గుండంలో అయితే 1 కప్పు బ్రౌన్ షుగర్ లేకపోతే బెల్లం ఏదో ఒకటి వేసుకునేసి 1/2 కప్పు వాటర్ పోసి పాకం పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం మాత్రం కరిగితే చాలు. కరిగిన బెల్లాన్ని ముందుగా మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో అయితే మొత్తాన్ని అయితే పోసేసుకుందాము. అలా మొత్తాన్ని అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 స్పూన్ అయితే వంట సోడా అయితే వేసుకుందాం. వేసుకునేసి అలా కలిపేసుకుందాము. ఇంత లోపల స్టవ్ మీద పాన్ అయితే పెట్టేసుకుందాము. 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్లు నెయ్యి కూడా వేసేసుకుందాము. అలా బాగా కరిగిన తర్వాత ఇందులో బాగా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి, చిన్న ఆనియన్స్ చిన్నగా తరిగి అయితే వేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. అలా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అయితే పోసేసుకోవాలండి. దీని తర్వాత అసలు దీంట్లో పెట్టకూడదు. గరిటె కూడా వేసి కలబెట్టకుండా అట్టే వదిలేయండి. 1 నిమిషము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే చూసారా, బుడగల అంచన్నే బాగా నురుగులాగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మూతేసుకునేసి ఒక 5-10 నిమిషాలు అలాగే ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు అలానే ఉండించుకునేసి ఆవిరంతా పోయిన తర్వాత చూసారా, ప్లేట్లో దబ్బిలించుకున్నారంటే కట్ చేసుకున్నారంటే పొరలుగా అదిరిపోయేలాగా కేరళ స్టైల్లో కలతాపం అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.